హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు చూడండి, సూర్యుని చూపిస్తున్నాను. సూర్యుని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ఎన్ని ప్రయోజనాలు అంటే చూడండి, ఇంటి చెట్లు ఉండటం ఎంతో ఆరోగ్యం. చూడండి, మా మామిడి చెట్టుని అలాగే సూర్యకిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి. చూడండి, అన్ని చెట్లే ఉంటాయండి. మా ఇంటి చుట్టూ చెట్లే. చూడండి, అక్కడ చూడండి, పత్తి చెట్టు, సీతాఫల చెట్టు, చూడండి, చిక్కుడు చెట్టు, దొండ చెట్టు, గోరింట, చూడండి, మామిడి చెట్లు అయితే పెద్ద చెట్లు, కరివేపాకు చెట్టు, చూడండి, పప్పడి చెట్లు, చూడండి, వంకాయ చెట్టు, వంకాయ కూడా కాస్తుంది. చూడండి, చాలా వంకాయలు పడ్డాయి. చూడండి, పిందెలు, చూడండి, చెట్లు, పెద్దదండి మామిడి చెట్టు. కొట్టేసినాం లోపలికి, ఇంటి లోపలికి వస్తుందని. అలాగే సీతాఫలం చెట్టు చూడండి, ఈ చెట్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే, చెట్లు స్వయం పోషకాలు, మనమేమో పరపోషకాలం. మనము ఇతరులపై ఆధారపడి బతుకుతాం, కానీ చెట్లు అవి కావు, తమంతట తామే స్వయంగా బతుకుతాయి. సూర్యుని వల్ల వచ్చేటండి సూర్యరశ్మిని, అంటే వాటి కిరణాలను తీసుకొని అవి ఆహారాన్ని చెట్టుకి సంబంధించినటువంటి తయారు చేసుకొని తీసుకుంటాయి. మనము ఇతరులపై ఆధారపడతాము, అంటే వ్యవసాయం చేస్తాము, కానీ మనము మొక్కలపై ఆధారపడతాం. మనము పీల్చేటటువంటి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ఈ చెట్ల వల్లే వస్తుంది. ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రాణవాయువు లేకుంటే మనం బతకలేము. అదేవిధంగా మనము వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు, అలాంటి బొగ్గు పులుసు వాయువుని మనం వదిలినప్పుడు ఈ చెట్లన్నీ, మొక్కలు చెట్లన్నీ తీసుకొని వాటికి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వాటికి ఆహారం కావాలంటే మనం వదిలేటటువంటి బొగ్గు పులుసు వాయువే వాటికి ఆహారంగా మారుతుంది. మనం తీసుకుంటుంటే అవి వదిలేటటువంటి ఆక్సిజన్ని మాత్రం మనం ప్రాణవాయువుగా ఉపయోగిస్తాం. అలాగే కాదు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఎన్నో జరుగుతాయి కదండి. అలాంటి వాటి అన్నిటి కూడా ఇవి శుభప్రదంగా తోరణంగా కడతారు. ఈ తోరణము చాలా ఇంపార్టెంట్ కదండి. పెళ్ళిళ్ళకి, గృహప్రవేశానికి, ఇంకా వివాహాది శుభకార్యాలు కాకుండా మిగతా శుభకార్యాలు కూడా తప్పనిసరిగా ఈ మామిడి తోరణాన్ని కడతారు. ఈ మామిడి తోరణం కట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. శుభప్రదమే కాదండి, మనం చాలా రద్దీగా ఉంటుంది ఆ ప్రదేశం, చుట్టాలతో, బంధుమిత్రులతో. అలా రద్దీగా ఉన్న ప్రదేశాన్ని మనము కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని వదులుతూ ఉంటాము కదా, గాలి తీసుకొని. అలాంటి రద్దీ ప్రదేశంలో మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువును మనం కట్టినటువంటి తోరణం తీసుకుంటుంది, మనల్ని ఆక్సిజన్ ఇస్తుంది. ఆ ఆకులు ఎండిపోయినా కూడా ఒక వారం వరకు కూడా అలాగే తనది తీసుకొని బొగ్గు పులుసు వాయువుని, కార్బన్ డైఆక్సైడ్ని మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంటి చుట్టూ కూడా చాలా అందంగా ఉంటుంది ఆ తోరణం కట్టినప్పుడు. మామిడి తోరణం చూడండి, మామిడి వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. మామిడి పండ్ల వల్లే కాదండి, మామిడి ఆకుల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ మామిడి తోరణాన్ని కట్టకుండా ఎవ్వరు కూడా ఉండరు. ప్రతి ఇంట్లో శుభకార్యానికి మామిడి తోరణాన్ని ముఖ్యంగా ఉపయోగిస్తుంటారు. మరి మీరు కడతారా? మా ఇళ్ళల్లో కూడా కడతారండి. తప్పనిసరిగా వివాహానికి కడతారు, ప్రదానం చేసినప్పుడు కడతారు, అట్లాగే గృహప్రవేశానికి కడతారు. ఇంకా చిన్న చిన్న ఎంగేజ్మెంట్స్ అలాంటివి ఉన్నా కూడా ఈ మామిడి తోరణాన్ని ఉపయోగిస్తారు. చిన్న చిన్న పండగలకు కూడా ఈ మామిడి తోరణాన్ని ఉపయోగిస్తారు. ఈ మామిడి తోరణము ఎంతో శుభప్రదమైనది కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఈ మొక్కల వల్ల, చెట్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఇచ్చే ప్రాణవాయువుని మనం తీసుకుంటాము. మనం వదిలేటటువంటి చెడు గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువుని తీసుకొని అది ఆహారాన్ని తయారు చేసుకుంటాం. అది కూడా సూర్యరశ్మి ద్వారా. కొన్ని చోట్ల సూర్యరశ్మి పడదు, ఆ పడని చోట్ల చెట్లు అస్సలు కూడా పెరగవు, అలాగే ఉండిపోతాయి. ఏ ప్రదేశంలో అయితే సూర్యరశ్మి పడుతుందో ఆ ప్రదేశంలో చెట్లు బాగా పెరుగుతాయి. మీరు గమనించండి, సూర్యరశ్మి పడే దగ్గర ఎలా ఉంటుంది, సూర్యరశ్మి పడని ప్లేస్లో ఎలా ఉంటాయో గమనించండి తప్పనిసరిగా. అప్పుడే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సందేశాలను కూడా మాకు పెట్టండి. థ్యాంక్ యూ.